హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రైస్లోకి, రోటీలకి, చపాతీలకి దేంట్లోకైనా సూట్ అయ్యే గ్రేవీ కర్రీని చూపిస్తాను. చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళే కాదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేడి చేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఇది చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగేంత వరకు వేయించుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇక్కడ నేను మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను. పైన ఇచ్చాను కదా టైటిల్స్లో ఉప్పు, కారం, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, వేయించిన ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ పచ్చివాసన పోయి ఆయిల్ పేకి వచ్చిన తర్వాత 2 టమాటాలని, బాగా పండిన టమాటాలని మిక్సీ పట్టుకొని ప్యూరినంతా వేసుకొని ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes వేయించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలి పచ్చివాసన పోయిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని చిన్నగా కట్ చేసుకుని ఒక బీరకాయని వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సో పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే బీరకాయలు వేసుకోవాలి, లేదంటే టమాటాలు పచ్చివాసన వచ్చి అంత టేస్టీగా ఉండవు. సో ఇవన్నీ బీరకాయలన్నీ తొందరగానే కుక్ అయిపోతాయి. ఇలా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఒక రెమ్మ పచ్చి కరివేపాకును వేసి కొద్దిగా వాటర్ పోసుకొని గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. వేసిన కరివేపాకు అంతా బాగా ఉడికి కూరకు అంతా బాగా పట్టి మంచి రుచినైతే ఇస్తుంది. ఇది కూడా అంతా ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేకుంటే ఇక్కడ చూపిస్తున్నది నేను పెరుగు మీగడని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇలా విస్క్ చేసుకొని పైన వేసుకోండి. గ్రేవీ పైన చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ గ్రేవీకి మంచి రుచి రావడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో ఇది కూడా వేసుకొని బాగా అంతా కలిపి ఇది బాగా ఉడికి ఆయిల్ పైకి తేలి దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం 2 to 3 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది. సో ఈ క్రీమ్ వేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ రావడమే కాదు, చపాతీతో కానీ రైస్తో, పుల్కాలతో, రోటీస్తో చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుసుకుందాం.